రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి సప్లై, మానవ అక్రమ రవాణా, సైబర్ భద్రత రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారినాయని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు మేడం మీకు ఆవేదన? గతంలో ఏం మాట్లాడారు మీరు ప్రతిపక్షంలో ఉండగా? గత ప్రభుత్వానికి అనుభవం లేదని, టెక్నాలజీని ఉపయోగించుకొని హ్యూమన్ ట్రాఫికింగ్ను కనిపెట్టలేకపోయారని రకరకాలుగా మాట్లాడారు కదా. అంతటితో ఏమైనా ఆగారా? గత ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు కదా. ఇప్పుడు ఎందుకు ఆ 30,000 మంది అమ్మాయిలు తిరిగి రాష్ట్రాలను తీసుకురాలేకపోతున్నారు? మీరే కదా అసెంబ్లీలో చెప్పింది. ఈ చిట్టంతా పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని 100 రోజుల లోపే మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కదా. 100 రోజులు దాటిపోయింది కదా. ఎందుకు మీ దీనిపై చర్యలు తీసుకోలేదు? అంటే మీరు గత ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలైనా లేకపోతే నిజాలైతే అవి చేయాలి కదా. కాబట్టి ఇప్పటికైనా మీరు దాని వైపు చర్యలు